ప్రభు నామమునకు స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. గడిచిన పునరుత్థాన దినము నుండి పునరుత్థాన దినం వరకు ఆయన కృపలో మనల్ని భద్రపరిచి ఆయన నామమును ఘనపరచడానికి దేవుడిచ్చిన ధన్యతను బట్టి మనం ఆయన నామను స్తుతిస్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మీ పాదమునకు వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. పునరుత్థాన దినమున ఈ విధముగా మీ పాదాల చెంత చేరి నేను స్తుతించుటకు మాకిచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం. ఎందరో దినమును చూడక గతించిపోయి ఉన్నారు ప్రభువా, మాకైతే మరొక దినమును దయాకిరీటముగా ధరింపచేసి మీ సన్నిధానములో గడుపుటకిచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం. ఈ దినమున మీరు మాతో మాట్లాడండి నాయన. మీ రక్షణను మేము భయముతో వణుకుతో కాపాడుకుంటూ నీ రాజ్యమును మేము స్వతంత్రించుకుని వారుగా ఉండుటకు కృపను అనుగ్రహించండి. ఎందరో నేను ఎరుగక నశించిపోతుండగా వారి మధ్య ప్రభువ జీవవాక్యమును చేత పట్టుకుని జ్యోతుల వలె వెలిగి లోపటొచ్చు వారికి వెలిగించు బిడ్డలముగా మేము ఉండునట్లుగా కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నాయన, సకల జనమునకు ఈ సువార్త ప్రకటింపబడితే కానీ నేను అక్కడ ఉండదని తెలిసి మేము త్వరపడి ఈ సువార్తను ప్రకటించుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, దేవుడు ఆయన కృపచేత మనల్ని విమోచించి పరలోకమునకు మనం వారసులుగా ఉండాలని మనల్ని ఎన్నుకున్నారు. మనల్ని మాత్రమే కాదు, ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. ఒక్కరు కూడా నశించుట ఆయనకి ఇష్టం లేదు. ఆయన అంటున్నాడు, సర్వజనులకు ఈ సువార్త ప్రకటింపబడాలి, అప్పుడే ఆయన రాకడ. ఆయన అందుకనికే ఆలస్యం చేస్తున్నాడు. కనుక మన రక్షణను మనం భయంతో వణుకుతో కాపాడుకుంటూ సకల జనులకు ఈ సువార్త ప్రకటింపబడినట్లుగా మనము చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ యొక్క రక్షణ కార్యం అనాదిగా దేవుడు సిద్ధపరిచినదే. ఏదైనా తోటలో ఎప్పుడైతే మానవుడు దేవుని నుండి తప్పిపోయాడో ఆనాడే దేవుని యొక్క సంకల్పం ప్రజలను తిరిగి ఆయన రక్షించుకొని తన బిడ్డలుగా చేసుకోవాలని. మరి అబ్రహామును ఎన్నుకొని నీ సంతానం వలన అయినది నా యొక్క స్వాస్థ్యం, నా జనాంగం, వారికి నేను కానాను నువ్వు స్వాస్థ్యముగా ఇస్తాను, పాలు తేనెలు ప్రవహించు ఆ కానాను పట్టణమని చెప్పారు. కానీ ఆయన ప్రజలు మరి ఐగుప్తులో వారు బానిసలుగా ఉండిపోయారు. ఎందుకు వారు ఐగుప్తుకు వెళ్ళారో మనకు తెలుసు. కరువు దేశమును పరిపాలించగా ఆ కరువులో ఐగుప్తులో యోసేపు ఉండిపోవడం, యోసేపు ఆ కరువు నుండి ప్రజలను రక్షించినట్టుగా ధాన్యాన్ని సమకూర్చి ఉన్నాడని, అక్కడ ధాన్యం దొరుకుతుందని తెలిసి యాకోబు మొత్తం కూడా అక్కడికి వెళ్ళి మరి యోసేపును గుర్తెరిగి వారక్కడ ఆ దేశంలో ఉండిపోవడం జరిగింది. ఐగుప్తులో యోసేపును ఎరిగిన రాజులు, మరి యాకోబును ఆయన సంతతిని ఎరిగిన ఫరో రాజులు గతించిపోగా క్రొత్త ఫరో వచ్చాడు. ఈ యొక్క ఐగుప్తులో ఉంటున్న ఇశ్రాయేలు జనాంగం వారి జనాంగం కాదు, ఇది అన్య జనాంగం ఇక్కడ ఉండిపోయారు. కనుక వారిని బానిసలుగా ఆయన చేసుకొనడం జరిగింది. ఇది అంతా మనకు తెలిసిన చరిత్ర. అలా వారు బానిసత్వంలో అక్కడ ఉండిపోయారు. ఆ బానిసత్వంలో ఉంటూ వారు అతని యొక్క హింసలు భరిస్తూ దేవుని కొరకు నిరీక్షిస్తున్నారు. దేవుడు వస్తాడు, మా ప్రభు మాకు మాట ఇచ్చినవాడు, వాగ్దానం చేసిన యెహోవా మమ్మల్ని విడిపిస్తాడు ఇక్కడి నుండి, మేము ఇక్కడి నుంచి బయలుదేరి కానానుకు వెళ్ళిపోతామని నిరీక్షిస్తున్నారు, మొరపెడుతున్నారు. అలా ఆ సందర్భంలో అక్కడ మోషే జన్మించడం, మోషేను వాళ్ళు దాచడం, తరువాత అది బయటపడడం, ఫరో కుమారుడిగా ఆయన ఎదగడం అన్నీ మనకు తెలుసును. అక్కడ నుండి ఆయన ఎప్పుడైతే తన ఐగుప్తులో హెబ్రీయుడనని తెలుసుకున్నాడో
ఆ విషయం రాజుకు తెలియకూడదని, తెలిస్తే తను చంపివేస్తాడని అక్కడి పారిపోయి ఇత్రో కుమార్తెను చేసుకుని అరణ్యములో ఉండగా, ఇత్రో మందలను కాసుకుంటూ ఉండగా పొదలో ఆ మండుచున్న ఒక పొద, ఆ పొదలో మోషేకు దేవుడు ప్రత్యక్షమైన సందర్భం మనం చూస్తున్నాం. ఆయన అక్కడ మోషేతో మాట్లాడుతూ, మోషే, నీవు ఐగుప్తుకు వెళ్ళాలి, నా ప్రజలు నాకు మొరపెట్టి ఉన్నారు, వారి మొర నాకు వినిపిస్తుంది, నువ్వు వెళ్ళి వాళ్ళని విమోచించాలని ప్రభు చెప్పాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. ఆ మాటలు విని మోషే ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తులో ఫరో ఎదుట అనేక సూచక క్రియలు చేశాడు. అయినా ఫరో వారిని విడిచిపెట్టడానికి ఒప్పలేదు. ఒప్పినా మళ్ళీ మరుక్షణం మనసు మార్చుకొని వాళ్ళు కఠినంగా హింసిస్తూ వచ్చాడు. ఆ విధంగా వారు ఐగుప్తులో హింసింపబడుతూ ఉన్నారు. అనేక రీతులుగా ఐగుప్తు రాజు ఫరో వారిని నలగగొట్టేస్తున్నాడు. అటువంటి సమయంలో మరి మోషే వారిని విమోచించడానికి యెహోవా దేవుడు తనకు చెప్పిన సూచక క్రియలన్నీ కూడా చేశాడు. ఆఖరిగా ప్రభు చెప్పాడు, ఇదిగో మోషే, ఇప్పుడు ఆఖరిగా ఒక కార్యము నేను చేయబోతున్నా. నా కార్యము వాళ్ళ మధ్య ఏమిటంటే, మీరందరూ కూడా విడిపింపబడినట్లుగా నిర్దోషమైన జంతువును బలి ఇచ్చి ఆ జంతువును మీరు భుజించాలి. ఎట్లా అంటే మిగులుండకుండగా మీరు భుజించాలి. ఆ జంతువును వధించి దాని రక్తమును మీరు ఏ ఇంటిలో ఉంటారో ఆ ఇంటి గుమ్మం మీద చల్లుకోవాలి. చల్లుకొని ఆ రక్తపు గుర్తులు అక్కడ ఉంచుకొని మీరు ఆ యొక్క పొంగని రొట్టెలను, పులియని రొట్టెలను చేసుకొని ఆ మాంసమును మీరు తినాలి. బాగా ఉడకాలి, కాల్చుకొని తినాలి. మీరు ఉడకని దానిని, కాలని దానిని తినకూడదు. కొంచెం కూడా మిగలకూడదు. మిగిలితే దాన్ని మళ్ళీ మీరు తీసుకుని రాకూడదు. మిమ్మల్ని విమోచింపబోతున్నాను అని వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నా ప్రజల మొర, వారు పెడుతున్న వేదన, వారి ఏడుపు, వారి కన్నీరు నాకు వినబడిందని. ఈ మాటలు ప్రభు ఎప్పుడు చెప్తున్నాడంటే, అప్పటికి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో 430 సంవత్సరములుగా ఉంటున్నారు. ఇంచుమించు 430 సంవత్సరములుగా వారు ప్రభు కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు, మొర పెడుతూనే ఉన్నారు. కానీ 430 సంవత్సరముల తరువాత మోషేతో ప్రభు చెప్తున్నాడు, నా ప్రజల మొర, వారి యొక్క కన్నీరు, వారి యొక్క మొరల ధ్వని నాకు వినబడిందని. ఎందుకని ఇంతకాలం వినబడలేదా అంటే, అందుకని అంటారు, విననేరకుండానట్లు నా చెవులు మందము కాదు, సహాయము చేయనేరకుండానట్లు నా చేతులు కురచన కాదు. ఎప్పుడు వింటారు? మీ దోషములు, మీ అతిక్రమములు నాకు అడ్డుంటున్నాయి. ఎప్పుడైతే ఆ దోషములు, అడ్డును తొలగించుకొని సంపూర్ణముగా మొరపెడుతున్నారు, నిజముగా మొరపెడుతున్నారు, మీరు నాకు మొరపెట్టినట్లయితే, మీరు నిజముగా నాకు మొరపెట్టినట్లయితే అంటాడు. పైన కాదు, నిజముగా మొరపెట్టడం. 430 సంవత్సరముల మొర అప్పుడు ఆయనకు వినబడింది. అంతకాలము ఆయన సరి అయిన వారి విజ్ఞాపన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇదిగో తగిన సమయమున వారి మొర ఆయన ఆలకించాడు. మోషేతో చెప్పినాడు, వెళ్ళు మోషే, వారిని విమోచించు. 12వ అధ్యాయము, నిర్గమకాండం 12వ అధ్యాయము 40వ వచనములో చూస్తే వారు 430 సంవత్సరములు అక్కడ జీవించిరి అని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మాట చెప్పాడో వెంటనే మోషే అక్కడికి వెళ్ళాడు. మోషే ఎంతో తాత్కారం చేసిన, అయ్యా నా వల్ల కాదన్నా, దేవుడు మోషేను బలపరచి
ఇదిగో నేను నీకు వాడికి రాజుగా నేను నియమిస్తున్నా, నువ్వు వెళ్ళు, నువ్వు నీకు తోడుగా నీ అననిస్తున్నానని చెప్పి పంపించాడు. ఇప్పుడు ఆయన వారికి ఒక పని చెప్పాడు, మీరందరూ కూడా మీ మీ గృహములలో ఉండి ఈ విధముగా ఒక పశువును వధించి పొంగని రొట్టెలను చేసుకొని ఆ మాంసమును కాల్చుకొని ఆ రొట్టెలను ఆ మాంసమును మీరు తినాలి, వాటితో పాటు చేదు కూరను చేసుకొని తినాలి, చేదు కూరలతో పాటు దాన్ని తినాలి. దాని తిను విధానమును కూడా ఆయన అక్కడ చెప్తున్నాడు. చూడండి ప్రియులారా, దేవుని గ్రంథములో వ్రాయబడిన ప్రతి మాట ఆత్మీయ అర్థముతో కూడినదే. ఎందుకంటే ఈ గ్రంథమును వ్రాసింది మనుష్యుడు కాదు, పరిశుద్ధాత్ముడు వ్రాశాడు. పరిశుద్ధాత్ముడు మనుషులను ప్రేరేపించి వ్రాశాడు. ఎందుకనంటే ఇదంతా సాదృశ్యము, సారూప్యము, సాలోక్యము దృష్టాంతముగా రాయబడింది, జరగబోయే సంగతులకు దృష్టాంతంగా వ్రాయబడింది. కనుక దీనిని ఆషామాషిగా మనుషుల సొంత వ్యాఖ్యానాలు, సొంత తెలివితేటలతో దీన్ని మనం చూడకూడదు. కానీ దీని ఆత్మ రూపముగా, దీని ఆత్మీయ అర్థము ఏమిటా అన్నది పరిశుద్ధాత్మ వలన శోధించి తెలుసుకొనవలసిన అవసరత ఎంతైనా ఉంది. ప్రభు అంటున్నాడు, ఈ విధముగా మీరు ఆ పస్కాను ఆచరించాలి, ఆ రొట్టెలను తినాలి, ఆ మాంసమును తినాలి, దాన్ని తిను విధానం ఏదనగా అని ఆయన చెప్తున్నాడు. తినాలి అన్నప్పుడు తింటే పోతుంది, కానీ తినే విధానమును అక్కడ ప్రభు చెప్తున్నాడు ప్రత్యేకంగా. నిర్గమకాండము 12వ అధ్యాయము 11వ వచనం మనం చూద్దాం. మీరు దాన్ని తినవలసిన విధానం ఏదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రను చేత పట్టుకొని త్వరపడుచు దాని తినవలెను, అది యెహోవాకు పస్కా బలి. ఏమంటున్నాడంటే మీరు మీ నడుము కట్టుకోవాలి. మొదట మీ నడుమును కట్టుకొని, మీరు చెప్పులు తొడుగుకొని, చేతితో కర్ర పట్టుకొని త్వరపడుతూ తినాలి. ఎందుకు అంటే మిమ్మల్ని విమోచింపబోతున్న ఈ రాత్రి 430 సంవత్సరముల మీ మొర, మీ కన్నీరు, మీ కష్టం, మీ దుఃఖం అన్నీ కూడా ఈ రాత్రి విడిపింపబోతున్నా. అటన్నిటి నుండి మీరు విమోచన పొందబోతున్నారు. కాబట్టి మీరు తిను విధానం ఇది. మీ ఆఖరి భోజనం, ఈ ఆఖరి భోజనం యెహోవాకు పస్కా అంటే యెహోవా మీ పక్షముగా ఉన్నాడని మీరు ఆయనకు లోబడి ఆయన మాట విని ఆయనను వెంబడించబోతున్నారని. ఐగుప్తుతో ఇక మాకు పని లేదు, ఐగుప్తు ఆస్తులు ఇక మాకు లేవు, ఐగుప్తు యొక్క సాంప్రదాయాలు, ఐగుప్తు యొక్క జీవనం, ఐగుప్తీయులతో ఉన్న సహవాసం ఇక మాకు లేదు. మేము యెహోవాతో సహవాసం చేస్తున్నాం, యెహోవాతో నిబంధన చేస్తున్నాం. ఫరోతో మాకు నిబంధన లేదు, ఫరోకు మేము ఇక దాసులము కాము, మేము యెహోవాకు దాసులమని తీర్మానించుకున్న రాత్రి దేవుడు ఆ యొక్క గొప్ప నిబంధన వారికి ఇస్తున్నారు. ఎలా మీరు భుజించాలనగా మీ చెప్పులు తొడుగుకొని, మీ చెప్పులు తొడుగుకోవాలి, ముందు మీ నడుమును కట్టుకోవాలి. ఏమంటున్నాడు? మొట్టమొదటిగా మీ నడుము కట్టుకొని అని చెప్తున్నాడు. మొదటిగా నడుము కట్టుకోవాలి, నడుమును కట్టుకొని నిలబడాలి. నడుము కట్టుకోవడం అని ఏమిటన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నడుము కట్టుకొని లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం మనం ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం. మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ దీపమును వెలుగుచుండనీయుడి. మీ నడుమును కట్టుకొని యుండుడి, మీ దీపము వెలుగనీయుడి. దీపము వెలగాలి, నడుము కట్టుకోవాలి. ఎందుకు నడుము కట్టుకోవాలి? ఈ నడుమంటే ఏమిటి అన్నది మనము చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన జీవితంలో మనుష్యుని యొక్క నడుము ఏమిటో మనకు తెలుసు. నడుము మధ్య భాగం, పైన దేహము క్రింద కాళ్ళు దగ్గర నుంచి చూస్తే నడుము మధ్యలో ఉంటుంది. ఈ నడుము దేహానికి ఎంతో ప్రాముఖ్యమైన భాగం. ఈ నడుము దెబ్బతింటే మనిషి కొలబడిపోతాడు. నా నడుములు విరిగిపోయినట్టు అయింది అంటారు, నేను కూలబడిపోయాను అంటారు. నడుము దెబ్బతింటే వాడు మంచంలో ఉండవలసింది.
నడుము దెబ్బతింటే వాడు ఉంగిపోవలసిందే. నడుము గట్టిగా ఉంటేనే గట్టి పనులు, శ్రమ అయిన పనులు, బరువైన పనులు చేయగలరు. కనుక ఈ నడుము ఎంతో ప్రధానమైనది. ఈ నడుములో ఫలమునకు ఫలించడానికి మనిషి నడుము గుర్తు. నడుములో నొప్పి వస్తే బిడ్డను ప్రసవిస్తారు. ఇది కూడా ఉత్పత్తికి గుర్తు. ఈ నడుము విశ్వాస జీవితంలో కూడా ఈ నడుము అంతే ప్రాముఖ్యమైనది. చూడండి, పేతురుకు రాసిన పత్రిక 1 పేతురు 1 అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూద్దాం. 13వ వచనం. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఏమంటున్నాడు? మీ మనస్సు అను నడుము. శరీరంలో నడుము తెలుసు మనకు. నడుము కట్టుకుంటాం. మగవాళ్ళు నడుముకు బెల్ట్ పెట్టుకుంటారు. ఆడవాళ్ళు ఇంకేదో వడ్డాణాలు అవి పెట్టుకుంటారు, గట్టిగా కట్టుకుంటారు, బాగానే ఉంది. కానీ మనస్సు అన్న నడుమును కట్టుకునుడి అని అన్నప్పుడు మన మనస్సు విశ్వాస జీవితంలో నడుము అన్నది మనం తెలుసుకోవాలి. మన విశ్వాసం అంటే అంతరంగ పురుషుని యందు మనస్సు నడుమై ఉంది. ఈ మనస్సు ఎప్పుడు కట్టుకొని దిట్టంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. నిబ్బరమైన బుద్ధి. మనస్సు కట్టుకోకపోతే దానికి నిబ్బరమైన బుద్ధి ఉండదు. ద్విమనస్కత్వం, అటు లోకం వైపు ఇటు దేవుని వైపు, అటు ఇటు రెల్లు వలె ఊగుతూ ఉంటుంది. ఎటు గాలి కొడితే అటు ఊగుతూ ఉంటుంది. వాళ్ళొచ్చి ఒక మాట చెప్తే అది సత్యం అనుకుంటుంది, వీళ్ళొచ్చి ఒక మాట చెప్తే ఇది సత్యం అనుకుంటుంది. ఈ విధముగా ఈ మనస్సు అటు ఇటు ఊగిసలాడుతుంది. అలా ఊగిసలాడకుండా ఉండాలంటే సత్యమను దట్టితో కట్టుకోవాలి. సత్యం ఏమిటి? దేవుని వాక్యమే సత్యం. మనుషుల మాటలు సత్యం కాదు, దేవుని వాక్యం సత్యం. దేవుని వాక్యముతో నేను మనస్సును కట్టుకోవాలి. దేవుని వాక్యం ఏమని చెప్తుంది అన్నది పరీక్షించుకోవాలి. బెరయలోని సహోదరులు పౌలు శీల వాక్యం చెప్పినప్పుడు దేవుని వాక్యం అలా ఉందో లేదో అని పరీక్షించి, లేఖనములను పరీక్షించి అది ఉంది అని తెలుసుకున్న తర్వాత దాని యందు విశ్వాసం ఉంచిరి అని వాక్యము చెప్తుంది. మనం కూడా ఎవరేం చెప్పినా కూడా ఆ మాటలకు విని ఆ మాటలకు అటు ఇటు ఊగిసలాడు వారముగా ఉండకూడదు. అటు ఇటు ద్విమనస్కత్వంతో ఉండిన వారముగా ఉండకూడదు. ద్విమనస్కత్వం దేవునికి ఇష్టమైనది కాదు. నీకు ఒకటే చింతన ఉండాలి. నువ్వు ఐగుప్తు మీద ఉంటావా, లేకుంటే యెహోవా దేవుని యందు ఉంటావా? అదే దేవుడు అక్కడ చెప్పాడు. నువ్వు ఐగుప్తులో ఉండి నీవు బయలుదేరే ముందుగా నీవు నడుమును కట్టుకో. నీ నడుమును దేవుని వైపుకు ఎత్తుకొని దాని నిబ్బరమైన బుద్ధి, నీకు రాబోతున్న కృప విషయములో నీవు సంపూర్ణముగా ఉండాలంటే నిరీక్షణ కలిగి, నీకు నేను కృపనిస్తానన్నాను, ఐగుప్తు నుంచి, బానిసత్వం నుండి, దాసత్వం నుండి నిన్ను విడిపించి, ఫరో చేతి నుండి నిన్ను విడిపించి నేను పాలు తేనెలు ప్రవహించు కానానుకు తీసుకువెళ్తున్నాను గనక నీ నడుమును కట్టుకో. మళ్ళీ నువ్వు వంగిపోకూడదు, మళ్ళీ ఐగుప్తు వైపుకు నువ్వు చూడకూడదు అని ఆయన ఆ రాత్రి వాళ్ళకు చెప్తున్నాడు. మనస్సును నడుమును కట్టుకొని. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యేసు ప్రభు యొక్క రక్షణ కార్యమును జరిగించి మనల్ని విమోచించి, ఇదిగో నీ మనస్సును నడుమును కట్టుకో, నీ మనస్సును నడుమును కట్టుకొని నువ్వు ఆయన వైపు చూడమని ప్రభు చెప్తున్నాడు. మన మనస్సును నడుమును మనం కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? మన మనస్సును నడుమును కట్టుకోవాలి. దేనితో కట్టుకోవాలి మన మనస్సునంటే? సత్యముతో అని మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూసినప్పుడు మనం అక్కడ చూస్తున్నాం. 6వ అధ్యాయము 14వ వచనం. ఎలా అనగా మీ నడుమును సత్యమును దట్టితో కట్టుకొని. ఎలాగనగా మీ నడుమును సత్యమును దట్టితో కట్టుకొని. ఎందుకని సత్యమును దట్టితో కట్టుకోవాలంట? మనం పోరాడున్నది అంధకార సంబంధమైన అధిపతులతో, ఆకాశ మండలం మందున్న దురాత్మ సమూహముతో. అంటే ఏంటి? వాడు అబద్ధికుడు అనేకమైన అబద్ధములు మనకు చెప్తూ ఉంటాడు. అబద్ధమైన సంగతులను చెప్పి మనల్ని అటు ఇటుగా మనల్ని
పడవేయడానికి చూస్తుంటాడు. కనుకనే నువ్వు సత్యమును దట్టితో నేను నడుమును కట్టుకోవాలి అని దేవుడిక్కడ సెలవిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీ నడుములను కట్టుకొని నిబ్బరమైన బుద్ధితో అని పేతురులో చెప్పినవాడు. ఎఫెసీల పత్రికలో ఏమని చెప్తున్నాడంటే, సర్వాంగ కవచము మీరు తొడుక్కోవాలి. సర్వాంగ కవచములో మొట్టమొదటిది సత్యమును దట్టితో మీ నడుమును కట్టుకోవడం. సత్యమును దట్టితో మన నడుమును కట్టుకొని ఆయన వైపు చూడాలని. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి కొన్ని 2 వచనాలు మనం చూసుకుందాం. ఏమని ఉందంటే, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనొకడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. ఏమని ఉంది ఇక్కడ? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన దాని మీద మనసు పెట్టుకోనండి. భూ సంబంధమైన దాని యందు మీరు మనసు పెట్టొద్దు. మీరు ఎందుకని పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన దాని యందు మనసు ఉంచుకొనొకడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తులో దాచబడి ఉంది. క్రీస్తు ఎక్కడున్నాడు? పైన తండ్రి కుడిపార్శ్వమున ఆయన దాచబడి కూర్చొని ఉన్నాడు. ఆయనలో మన జీవము దేవుని యందు దాచబడి ఉంది. కాబట్టి పైన దాని మీదే మనం మనసు ఉంచుకోవాలి. భూ సంబంధమైన దాని యందు మనసు ఉంచుకోకూడదు. అంటే ఏంటి? మన మనస్సు వంగిపోకూడదు. మన మనస్సు భూ సంబంధమైన దాని మీదకు వంగకూడదు. వంగిపోతే మనం పైన దాన్ని చూడలేము. నడుమొంగిపోతే మనం భూ సంబంధమైన దాని యందు చూడగలం. కాబట్టి మన నడుము భూ సంబంధముగా సైతాను వంపకుండగా మనం సత్యమును దట్టితో మన నడుమును కట్టుకొని పైనున్న దానిని వెతకాలి. అదే అక్కడ ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మోషే, మీరు ఏ విధంగా భుజించాలంటే మొట్టమొదట మీ నడుమును కట్టుకొనుడి. ఇంతకాలం ఐగుప్తు స్నేహము మీరు చేశారు. ఐగుప్తులో మీరు జీవించారు. ఐగుప్తు ఇచ్చిన ఆశలన్నిటితో ఆ యొక్క సహవాసంలో మీరు మెలిగారు. కానీ ఇప్పుడు ఏం చేయాలా? యెహోవాకు పస్కా మీరు అర్పిస్తున్నారు. యెహోవాకు పస్కా అంటే యెహోవాతో అత్తుకుంటున్నారు. యేసు రక్తము మిమ్మల్ని విమోచించింది కాబట్టి మీరు ఈయనతో అతుకబడాలి. క్రీస్తు దయాళుడని మీరు రుచి చూచినట్లయితే క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై కల్తీ లేని వాక్యము, పాల వంటి వాక్యమును మీ విశ్వాస జీవితంలో ఎదగడానికి ఆశతో ఆపేక్షించుడి. కల్తీ ఉండకూడదు. ఇందులో భూ సంబంధమైనది, దేవుని సంబంధమైనది రెండు కలిసి ఎప్పుడు ఉండవు. కాబట్టి పులియని రొట్టెల పండుగ, అస్సలు పులిసినది ఏమాత్రం ఉండకూడదు. పులిసిన పిండిని తీసివేయి. ఐగుప్తు పులిసిన ఆశలు, ఐగుప్తు పులిసిన అలవాట్లు, ఐగుప్తు పులిసిన ఆచారాలను నువ్వు విడిచిపెట్టుమని చెప్తున్నాను. 1 కొరింథీ 5వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైన ముద్దంతో పులే చేయనుని ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అన మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితో నైనను దుర్మార్గతమయు దుష్టత్వమును అను పులిపిండితో నైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెలతో పండుగ ఆచరింతము. ఏమని చెప్తున్నాడు? పస్కా పశువు వధింపబడింది. ఎక్కడ? ఐగుప్తులో పస్కా పశువు వధింపబడింది. పస్కా పశువును పులియని రొట్టెలతో మీరు భుజించాలి. చేదు కూరలతో మీరు భుజించాలి. ఇదిగో, ఆనాడు ఐగుప్తులో చేసిన విమోచన కార్యం ఈనాడు యేసు ప్రభు మన కొరకు చేశారు. పస్కా పశువుగా ఆయన అర్పింపబడ్డాడు. కాబట్టి మనం అతిశయపడకూడదు. పులిసిన పిండి కొంచెమైనా ముద్ద అంతా పులిసిపోతుంది గనక కొంచెమైన పులిసిన పిండి లేకుండా ఆ పాతదైన పులిసిన పిండి, నీ పాత జీవితం, నీ పాత అలవాట్లు, నీ పాత సాంప్రదాయాలు,
నీ పాత పితృ పారంపర్యమైన అలవాట్లన్నిటినీ విడిచిపెట్టి క్రొత్తదవునట్టు నువ్వు క్రొత్త పిండిగా ఆయన పస్కాను ఆచరించు. నిష్కాపట్యము సత్యమును అయిన పులియని రొట్టెతో నీవు దేవుని ఆరాధించవలసిన అవసరం ఉంది. ఇంకా పాత పులిసిన పిండి పెట్టుకొని నేను దేవుని పరిశుద్ధతలో ఉన్నాననుకుంటే నీ పరిశుద్ధత పులిసిపోతుంది. పులి అనే రొట్టెలతో నువ్వు దేవుని ఆరాధించవలసిన అవసరము ఎంతైనా ఉంది. పులిసిన పిండి ముద్దంతా పులియగొడుతుంది. కాబట్టి నువ్వు పులిసిన పిండి లేకుండా పరిశుద్ధపరచబడాలంటే సత్యమును దర్చితో నీ నడుమును కట్టుకోవాలి. మొట్టమొదట నీ నడుమును కట్టుకోమని ఆయన చెప్పాడు. రెండవదిగా చెప్పులు తొడుగుకోమని చెప్పాడు. రెండవదిగా అన్నాడు చెప్పులు తొడుగుకొని. చెప్పులు అంటే మనం ఏమని చూస్తున్నాం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనములో ఏమని చెప్తున్నాడంటే, సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సును జోడును తొడుగుకొని. చాలామంది చెప్పులు తొడుక్కోమంటే దేవుడు చెప్పులు తొడుక్కోమన్నాడు. చెప్పులు ఎందుకు తొడుక్కోమన్నాడంటే, ఇప్పుడు ఎర్ర సముద్రము దాటినప్పుడు మరి అన్ని రోజులు నీళ్లతో నిండిన సముద్రం చీల్చబడింది కదా. పచ్చి పచ్చిగా బురదగా ఉన్న ఆ యొక్క నదిలో పడి ఆ సముద్రంలో అది నేల మీద పడి పోతున్నప్పుడు బురదలో కాళ్ళు జారకుండా ఈ చెప్పులు చక్కగా ఊని పట్టుకుంటాయని తొడగమన్నాడని అలాంటి సొంత జ్ఞానము ఉపయోగిస్తుంటారు. అంత మాత్రమే కాదు, అరణ్యములో శత్రువులతో పోరాడేటప్పుడు ఆ శత్రువులు ప్రత్యర్థులను ఓడించడానికి భూమిలో మరి మేకులను మరి గాజు పెంకుల్ని పెట్టుంటారు. అవి గుచ్చుకొని వాళ్ళకు సెప్టిక్ అయి గ్యాంగ్రీన్ ఫామ్ అయి చచ్చిపోతారు. శిబిరాల్లో దాసప్పుడు శత్రువుని జయించొచ్చని అలా ప్రత్యర్థులు చేస్తారు. వాటి నుండి రక్షణ పొందడానికి ఈ పాదరక్షకులు తొడుక్కుంటారు అని ఇలాంటి సొంత జ్ఞానము చెప్తుంటారు. కాదండి, ఇది పరమార్థము దేవుడు చెప్పాడే తప్ప ఈ సొంత జ్ఞానము కాదు. ఒక మాట చెప్పాలంటే, అక్కడ ఎర్ర సముద్రమైన చీల్చినప్పుడు వారు ఆరిన నేలను నడిచిరి అని ఉంది. ఎర్ర సముద్రమున ఆయన పాయలుగా చీల్చిని వారిని ఆరిన నేలను నడిపాడు. అన్ని సంవత్సరములు నీటితో నిండిన ఎర్ర సముద్రం పాయలుగా చీల్చగలిగిన దేవుడు బురదలో వాళ్ళు జారిపడేటట్లు చేయడు. ఆరిన నేలనే వారిని నడిపించారు. వాళ్ళ కాళ్ళకి మాత్రము మట్టి అంటలేదు. ఆ విధముగా ఆయన నడిపించాడు. కాబట్టి ముందుగా మీరు చెప్పులు తొడుక్కొన్నాడు బురదలో పడాలని చెప్పి కానీ శత్రువులు అయ్యో పెడతారని కాదు. చెప్పులు తొడుగు కొనుమంటే ఇది ఏమిటి? చెప్పులు దేనికి అర్థము అంటే, నీవు ప్రయాణము కావలసి ఉంది. నీ ప్రయాణము దీర్ఘమైన ప్రయాణం. ఆ దీర్ఘమైన ప్రయాణము పాలు తేనెలు ప్రవహించు ఆ యొక్క పట్టణంలో మీరు ప్రవేశించు పర్యంతం మీ నడక సరిగ్గా ఉండాలి. నడక అంటే చెప్పులు అంటే నడకకు గుర్తు. నడక అంటే నీ ప్రవర్తనకు గుర్తు. నీ నడక సరిగ్గా ఉండాలి. నీ నడత వంకర నడత ఉండకూడదు. దేవుడు చూపిస్తున్న మార్గములోనే నడవాలి. ఆ మార్గములో నువ్వు నడవడం కోసమే ఆయన చెప్పినట్టుగా నువ్వు చెప్పులు తొడుగుకోవాలి. అది ఏమి చెప్పులు? ఇదిగో ఇంతకాలము నీవు ఆ యొక్క ఐగుప్తులో ఆ లోక స్నేహములో ఉన్నావు, ఐగుప్తు స్నేహములో ఉన్నావు, ఐగుప్తు అలవాట్లలో ఉన్నావు. కానీ ఇప్పుడు దేవునితో సమాధాన పడుతున్నావు. సమాధాన సువార్త నీకు ప్రకటింపబడింది. ఐగుప్తులో శ్రమలు అనుభవిస్తున్నావు ఇశ్రాయేలు, ఇదిగో నీ పితరులకు వాగ్దానము చేసిన దేవుడను నేను యెహోవాను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, ఉన్నవాడను అనువాడను. నేను వారికి వాగ్దానము చేసిన విధముగా ఈనాడు దాస్యము నుండి ఫరో యొక్క బానిసత్వం నుండి చెర నుండి మిమ్మల్ని విడిపిస్తున్నాను. నాతో మీరు సమాధానపడమని సమాధాన సువార్తను ప్రకటించినాడు ఆయన. ఆ సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసన్న జోడును తొడుక్కో అని చెప్పాడు. అదేనండి, సైతానుతో పోరాడుతున్న వారు సర్వాంగ కవచములు సత్యమును దట్టిని కట్టుకొని
సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసును జోడిని తొడుక్కోమని ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. సమాధాన సువార్త వలన సిద్ధ మనసు ఏమిటి? యేసుక్రీస్తు లోకమునకు వచ్చి తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరి నిమిత్తం నా రక్తమును చిందించి ఉన్నాను, నా రక్తము చేత వారిని కప్పినానని సమాధానపరిచినాడు. ఆ సమాధానం వలననైనా సిద్ధ మనసన్న జోడు నువ్వు తొడుగుకొని నువ్వు ఆయనను వెంబడించాలి. విశ్వాస యాత్రలు, పరలోకపు యాత్రలో నీ చెప్పులు ఏమై ఉండాలి? సమాధాన సిద్ధ మనస్సును జోడు. సమాధాన సువార్త వలన నువ్వు సిద్ధపడి ఉండాలి. నీ మనస్సు సిద్ధపడి ఉండాలి. ఆ జోడును తొడుగుకొని ఉండాలి. నువ్వు ప్రయాణం అవుతున్నావు. ఈ రాత్రి నేను విమోచింపబోతున్నా. నువ్వు తొందరగా త్వరపడుతూ నువ్వు చేయాలి పని. నడుముద్ద ఆలస్యం చేయకూడదు. చూద్దాములే, చేద్దాములే, ఇప్పుడేనా, దేవుడు ఎప్పుడో నుంచో వస్తానంటే వచ్చాడా అని నువ్వు ఆలస్యము చేయవద్దు. ఆయన రాకడెప్పుడో తెలియదు, నీ పిలుపు ఎప్పుడో తెలియదు. నువ్వు చిన్నవాడు అవ్వచ్చు, నువ్వు చిన్నదారి అవ్వచ్చు, నువ్వు యవనస్తురాలు అవ్వచ్చు, యవనస్తుడు అవ్వచ్చు, లేక వృద్ధుడు అవ్వచ్చు. ఎవరైనా కానీ ఏ సమయంలో మరణం వస్తుందో నీకు తెలియదు, ఏ సమయంలో పిలుపు వస్తుందో నీకు తెలియదు. ఈ రాత్రే, ఈ పగలే, ఈ క్షణమే నీవు సిద్ధపడవలసిన అవసరం ఉంది. సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసన్న జోడు నువ్వు తొడగవలసిన అవసరం ఉంది. నువ్వు ఆ విధముగా జోడు తొడుగుకొని ఏం చేయాలంట? చేతి కర్రను పట్టుకొని అన్నాడు. కర్ర, దేవుని వాక్యం అన్న కర్ర నీ చేతిలో ఉండాలి. ఆ కర్ర నీ చేతిలో ఉంటే నువ్వు దేవుని సైతాను తలను చితుకొగొట్టగలవు. దేవుని వాక్యమును, కర్రను చేత పట్టుకొని త్వరపడుతూ నువ్వు తినాలి. అది యెహోవాకు పస్కా. నువ్వు త్వరపడుతూ, ఆలస్యము లేదు, త్వరగా జీవాహారమును తినాలి. నీకు దీర్ఘకాల ప్రయాణము నీ ముందుందని ఆయన చెప్పాడు. ఇదిగో ఆయన మన కొరకై పస్కా పశువుగా వధింపబడ్డాడు. నువ్వు త్వరపడుతూ ఆయనను భుజిస్తూ అంటే ఆయన వాక్యమును తింటూ, ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ ఆయన నోటి నుండి వచ్చి మాట వలన జీవిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆ వాక్యమును భుజిస్తూ నువ్వు ఆయనను వెంబడించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఆయన రక్తము చేత విమోచింపబడిన మనము ఈ విశ్వాస యాత్రలో కొనసాగవలసిన అవసరం ఉంది. ఎప్పటిదాకా కొనసాగాలి? దేవుని రాకడ పర్యంతం, లేకుంటే ఆయన పిలుపు పర్యంతం మనము కొనసాగవలసిన అవసరం ఉంది. ఈ యాత్రలో మన ద్విమనస్కత్వం కలిగిన వారమై ఉండకూడదు. యాత్రలో మనము చెప్పులు లేని వారమై ఉండకూడదు. మనం యాత్రలో చేతిలో కర్ర లేని వారమై ఉండకూడదు. మన చేతిలో దేవుని వాక్యమైన కర్ర ఉండాలి. యాత్రలో మనం సత్యమైన దట్టితో నడుమును కట్టుకునే వారమై ఉండాలి. యాత్రలో మనం సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసన జోడును తొడిగిన వారమై ఉండాలి. కనుక ప్రియులారా, మన యాత్ర ఎట్టిది? మనం ఎలా ప్రయాణం చేస్తున్నాం? మనం ఈ యొక్క అన్ని విధాలైన జాగ్రత్తలతో మనం ఉన్నామా అన్నది ఒకసారి మనల్ని మనం విమర్శించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనగా లోకంలో ఉన్నవాడు బహు కుయుక్తి కలిగిన వాడు, వంచకుడు, అబద్ధికుడు, మోసగాడు, శక్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చుటకై వాడు మహా అద్భుతములను, సూచక క్రియలను చేయువాడు. మత్తయి సువార్త 24:24లో ఉంది. మనం అలా కాదు. ఎక్కడ సూచక క్రియలు జరిగినాయన్నా, ఎక్కడ ఏదో స్వస్థత వచ్చిందన్నా, ఎక్కడ ఏదో ప్రవచనం వచ్చిందన్నా, కళ వచ్చిందన్నా, దర్శనం వచ్చిందన్నా పోలోమని పరిగెత్తిపోయి అమాయకంగా అందులో చిక్కుబడిపోతూ ఉంటాం. ప్రియులారా, దేవుని వాక్యము ఎలా ఉంది అంటే సత్యమై ఉంది. భూమి ఆకాశములు గతించిపోవచ్చు కానీ ఈ సత్యవాక్యములో ఒక సున్నా పొల్లు కూడా అటు ఇటు తప్పిపోదు. ఎందుకనంటే చాలామంది ఏమంటున్నారు, దేవుని వాక్యముతో సంబంధం లేకుండగా దేవుడు నాకు తెలిపాడు, దేవుడు నాకు ఇప్పుడు చెప్పాడు, దేవుడు నాకు చూపించాడు అంటున్నారు. కానీ మనము యోహాను సువార్త 16:13లో చూస్తే అక్కడేమని ఉందంటే,
పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపైన ఆత్మని మీ యొద్దకు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. నా వాటిలో తీసుకొని మీకు బోధించును. వేటిని వినునో వాటినే మీకు బోధించును. తనంతట తాను ఏమియో బోధించడు. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు, మనల్ని బోధిస్తాడు, సర్వసత్యములోకి మనల్ని నడిపిస్తాడు. కానీ తనంతట తాను మనకేమియో బోధించడు. ఆయన ఏమైతే తండ్రి చెప్తున్నాడో, ఏదైతే తండ్రి చూపిస్తున్నాడో దానినే మనకు ఆయన బోధిస్తాడు. గనక ప్రియులారా, కల్పన కథలు, మోసగించు మాటలు, పులిసిన పిండిని తీసివేసి మనము దేవుని వైపు చూద్దాం. ఇశ్రాయేలీయులు ఈ విధముగా దేవునితో నిబంధన చేసుకొని ఐగుప్తు నుంచి విమోచింపబడ్డారు. ఆయన అద్భుతంగా వారి ముందు ఎర్ర సముద్రమును చీల్చి ఎర్ర సముద్రంలోంచి దాటించాడు. అదే సముద్రంలో శత్రు శేషం లేకుండా ఆ యొక్క ఫరోని రథములను, గుర్రములను అన్నిటిని ముంచివేశాడు. మరి అనేక అద్భుతములను చేశాడు దేవుడు. వారికి ఆకాశం నుండి పరలోకపు మన్నాను కురిపించాడు, పూరేళ్లనిచ్చాడు, బండను చీల్చి విస్తారమైన నదులంత నీటినిచ్చాడు, చేదును మధురముగా మార్చాడు, అనేక తెగుళ్లను బాపాడు, అనేక రీతులైన సూచక క్రియలను, అద్భుతములను చేసిన వాటన్నిటిని అనుభవిస్తూనే తిరిగి దేవుని మీద సణిగారు. అవిశ్వాసులై వారు తిరుగుబాటు చేసి కానానులో ప్రవేశించకుండా ఐగుప్తు నుంచి విడిపింపబడిన వారందరూ కూడా అరణ్యములోనే రాలిపోయారు. ఇద్దరే, యెహోషువ, కాలేబు, వారిరువురు మాత్రమే కానానులో ప్రవేశించారు. మిగతా వారంతా అరణ్యములో పుట్టిన వారే ఆ 40 సంవత్సరాలలో. చూడు ప్రియులారా, మనము కూడా యేసు రక్తము చేత విమోచింపబడి ఆయన కృపచేత రక్షింపబడినాం. ఆయన మనకిచ్చిన రక్షణను భయంతో వణుకుతో కాపాడుకుంటూ సత్యమైన దట్టితో మన నడుములను కట్టుకొని సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడును తొడుక్కొని రక్షణను, శిరస్త్రాణమును, నీతి అను మైమరుపును తొడిగి విశ్వాసమును డాలును చేతపట్టి దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గముతో అపవాదితో పోరాడుతూ పులిసిన పిండివు లేని వారమై ఆయన మనకు ఇవ్వబోతున్న ఆ మహాభాగ్యము నిమిత్తం మనల్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతాం. అనేకులకు ఈ సువార్తను ప్రకటించు వారముగా, అనేకులను ప్రభు యొద్దకు నడిపించు వారముగా సంసిద్ధపడదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు మన వెనికిడిలో ఈ మాటలను దీవించునుగాక. ఆమె. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, మీ పాదమునకు స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, మీరు మమ్మల్ని విమోచించి మీకు సాక్షులుగా ఈ లోకములో ఉంచి ఉండగా నాయన, మేము నిజముగా నియమము తప్పని వారముగా సత్యమును దట్టితో మా నడుములను కట్టుకొని మీ వైపుకు చూస్తూ ముందుకు సాగుటకు కృపనివ్వండి నాయన. నీ వాక్యము సత్యము నాయన. భూమి ఆకాశమును గతించిపోయిన నీ వాక్యము సున్నా పొల్లు గతించిపోదు కనుక ప్రభా, ఈ లోకమున అన్న పులిసిన పిండిని కలిగి ముద్దంతా పులిసిపోయిన వారముగా కాక పులిపిండి లేని క్రొత్త ముద్దగా మేము మార్చబడి నీ కొరకు ఎదురు చూచు భాగ్యమును దయచేయండి. ఈ స్వార్థను అనేకులకు ప్రకటించుటకు మేము సంసిద్ధులమై ముందుకు సాగునట్టుగా పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించమని వేడుకుంటున్నాము. వింటున్న ప్రతి ఒక్కరిలో నీ ఆత్మకార్యమును జరిగించండి ప్రభా. వేదనలో, దుఃఖములో, బాధలు నాయన, వ్యాధులలో ఉంటున్న ప్రతి ఒక్కరు నిస్పృహ, నిరుత్సాహము నాయన తండ్రి, ఈ లోకంలో ఉండడానికి ఇంకా నేను పనికిరానన్న ఒక తీర్మానములో ఉంటున్న బిడ్డలను ప్రతి వారిని మీరు దర్శించండి ప్రభువా. ఆయన ప్రతి సమస్యకు నువ్వు చాలిన దేవుడు, శాంతికరుడవు కనుక ప్రభా, నీ శాంతిని, నీ సమాధానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటూ, వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటూ, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మా ప్రభును ప్రేరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మీ అందరికీ మా హృదయపూర్వక ఆమేన్.
మా ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు షేర్ చేయండి. మీ అందరికీ దేవుని నామంలో మా హృదయపూర్వక వందనాలు.